జై శ్రీరామ్ జై భారత్. నేను గేదెల రుద్ర రామానుజదాస్, కాకినాడ ఏటుమొగ, ఆంధ్రప్రదేశ్, ఇండియా, వరల్డ్, యూనివర్స్, కేరళ అడ్రస్. సో పాయింట్ దోమలకి ఏది మంచిది? దోమల అగరబత్తి మంచిదా? దోమల చక్రం మంచిదా? లేదా గుడ్ నైట్ పేపర్స్ ఉన్నాయి మంచిదా? కరెంట్ మంచిదా? ఏది మంచిది? మనిషి జీవితం ఎట్లయిపోయిందంటే దోమలతో సంసారం చేస్తున్నాం, దోమలతో కాపురం చేస్తున్నాం. దోమలు లేకుండా ఉంటే మంచిది కదా. దోమలతో కుట్టించుకొని నువ్వు ఎన్ని అగరబత్తులు పెట్టు, తలుపులన్నీ మూసేసి అగరబత్తి ముట్టించుకో, నీకే జబ్బు, నీ గుండె పట్టుకుంటుంది. ఏదో వేపాకు అదా ఎన్ని వచ్చినాయి, అన్నీ వేస్ట్. దోమ ఉంటే నీకు అవన్నీ, దోమ లేకుండా వేసుకుందాం, దోమలు లేకుండా వేసుకుందాం. పవన్ అన్న, దోమలు లేకుండా ఆంధ్రప్రదేశ్ ఉండాలా, తెలంగాణ ఉండాలా, ఆంధ్రప్రదేశ్ దేశం ఉండాలా. ఫస్ట్ ఏపీ తెలంగాణ ప్రజలకు చెప్తున్నా, దోమ లేకుండా చేసుకుందాం. శుభ్రంగా ఉంటే దోమ రాదు, శుభ్రంగా ఉంటే దోమ రాదు, దోమ నిలబడదు, దోమ పెరగదు. ఎక్కడెక్కడైతే మురికాలు ఉంటాయో, ఎక్కడైతే వాటర్ నిల్వ ఉంటుందో అక్కడ మాత్రమే దోమ గుడ్లు పెడుతుంది. దోమ మీ ఇంట్లోనో మా ఇంట్లోనో గుడ్లు పెట్టదు. మురికి కాలువల దగ్గర, చెత్త దగ్గర, నిల్వ ఉన్న దగ్గర గుడ్లు పెడుతుంది, అక్కడనే గుడ్డు పెరుగుతుంది. మంచినీటి దగ్గర దోమ ఉండదు. ఇప్పుడు సముద్రం దోమ ఉండదు, మురికి కాలువ దగ్గర దోమలు ఉంటాయి. దోమలకు అడ్రస్, కేర్ ఆఫ్ అడ్రస్ మురికి కాలువలు. అపరిశుభ్రత, శుభ్రంగా ఉంటే దోమ నిలబడదు. కాబట్టి ప్రతి ఒక్కరు బాధ్యత, ప్రతి ఒక్కరు